వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మీకు గనక మన వీడియోస్ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. అలాగే మన వీడియోస్ నచ్చితే హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 223 అన్నమాట. కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ వస్తలేదని బాధపడకండి, మీకు రేపు అప్లోడ్ చేస్తాం దోస్తులు, ఏమనుకోకుర్రి. మరి ఈ వీడియోలో మరి జున్నుకు ఎవరు పుడతారు, ఏం కథ అనేది ఉంటది దోస్తులు, స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓ నర్సి, టైం ఎంత అవుతుంది? ఇప్పుడే ఇంట్లోకే వచ్చినా, 7:30 అయిపోయింది. ఎందుకు మళ్ళక్క? కాదే, మా జున్నవ్వకు డెలివరీ చేస్తానన్నారట 8 వరకు. మరి ఇంకా చేసిర్రా చెయ్యలేదా ఏంది అని. ఆహా, ఇవాళ రాత్రి చేస్తా అన్నారా అయితే? అవునవ్వా, మరి కొడుకు ఊడతాడా బిడ్డ ఊడతాదా ఇక తెలుసుకునేదాకా మాకు టెన్షను. ఎవరు పుట్టినా ఏం కాదు గాని తల్లి పిల్ల మంచిగుందంటే కొంచెం నిమ్మలం అవుతుంది మా పానం. మరి ఇంకా ఫోన్ చేస్తలేరని నేను చూస్తానా. అయ్యో ఆగే, చేయకు పాపం. వాళ్ళెంత కంగారులున్నారో, వాళ్ళెంత టెన్షన్లు ఉన్నారో వాళ్ళే చేస్తారు. పుట్టినాక ఏకపోతే ఏమైతుంది? గదే అవ్వా, అందుకే మనసులో పట్టలేదు, ఇంకా తిండి కూడా తినలేదు. ఈడ మరి మంట పెట్టిర్రా లేదని ఇటు మొక్కయ్యి వెళ్ళినాము ఇద్దరం. అయ్యో మల్లయ్య బాబు, తినెళ్తే ఏమవునే, తిన్నాక ఇంకా సలిపుచ్చుకోదానే. ఈ ముచ్చడేదన్నా తెలిస్తే ఇక తిందామని చూస్తాన్నమే. అవత్తమ్మ, ఎవరు పుట్టిర్రో ఏం కథనో ఇంకా సప్పుడు వినబడతలేదు, తీసుకపోయి గింతసేపు అవుతుంది. గదే అల్లుడు, నేను కూడా గదే చూస్తానా. అద్దా వాళ్ళన్ని బీపీ ఇట్లా చూసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మత్తులకు పోయినాకనే కదా ఆపరేషన్ చేసేది. నాకు టెన్షన్ అవుతుంది, ఎవరు పుడతారో ఏం కథనో. పుట్టినాక తల్లి బిడ్డ ఇద్దరు మంచిగుంటే మంచిగుండు. మంచిగానే ఉంటారు అల్లుడు, నువ్వేం టెన్షన్ పడకు. అగో అత్తమ్మ, పుట్టిర్రు ఎవరో. నాకు తెలిసి కొడుకే పుట్టినట్టున్నాడు. ఆ ఏడుపు కొడుకు తీరే ఉన్నది. అవునా సిస్టర్, ఎవరు బయటకు వస్తలేరు కదా? ఏమైంది అత్తమ్మ, మళ్ళా ఏడుపు ఆగింది? వాళ్ళు ఒక్కటిసారే కడుపుల నుండి బయటకు తీసేసరికి గట్లనే మొత్తుకుంటారు. నాకు ఆ ఏడుపిన వాడుతోటే చాలా సంతోషం అవుతుంది. బా సిస్టర్ ఇంకా రావట్లేదు. కంగ్రాచులేషన్స్ సార్, మీకు బాబు పుట్టాడు. అవునా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ మీకు. బాబు నా భార్య క్షేమంగా ఉన్నారు కదా? ఫైన్ అండి, బాగున్నారు. ఆయమ్మ క్లీన్ చేస్తుంది, క్లీన్ చేసినాక మీకు ఇచ్చేసినాక మీరు చూసుకున్నాక మళ్ళీ మేము పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఆమె బానే ఉన్నది, బాబు బానే ఉన్నాడు, మీరు ఏం టెన్షన్ పడకండి. ఇప్పుడే ఆమెకి మేలుకువ రాదు, మేము ఏసీ రూమ్ లకి షిఫ్ట్ చేస్తాం. ఆమె కొంచెం స్పృహలోకి వచ్చినాక మిమ్మల్ని పిలుస్తాం, అప్పుడు మీరు ఆమెను చూడొచ్చు. ఓకే సిస్టర్. కంగ్రాచులేషన్స్ అల్లుడు, నీ ఇంటికి వారసుడు వచ్చేసిండు. థ్యాంక్ యూ అత్తమ్మ, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. అంటే ఫస్ట్ పాప పుట్టాలి అని అనుకున్నా, నా ఇంటికి లక్ష్మీదేవి రావాలి, మా అమ్మ రావాలి అని అనుకున్నా. పర్లేదు, మా నానే వచ్చిండని సంతోషపడతా. నాకైతే వావ్, ఐఎమ్ సో 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 హ్యాపీ అత్తమ్మ. నాకు కూడా సంతోషంగానే ఉంది నాని, ఎందుకంటే జున్ను మాకు ఒక్కతే కాబట్టి మళ్ళా మనవడొచ్చిండు అని అంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు చూడాలా నా బుజ్జి కన్నను అని ఉంది. ఇదిగోండి సార్ మీ బాబు. సిస్టర్ ఇవ్వండి. అమ్మో, నా బంగారు తండ్రి మంచిగున్నాడు, నా లెక్కనే ఉన్నాడు. చూడత్తమ్మా నా కొడుకు ఎట్లున్నాడో. నా బంగారు తండ్రి సూపర్ ఉన్నాడు. అమ్మో అమ్మో అమ్మో, అప్పుడే నాకు బిడ్డ పుట్టి నా బిడ్డ ఇంకో బిడ్డను కన్నదంటే అస్సలు నమ్మలేకపోతున్నా నేను. బంగారు తండ్రి. సిస్టర్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఏది అడిగినా కూడా మాకు మంచిగా నిమ్మలంగా చెప్పిర్రు. ఇప్పుడు నా భార్యకు కొడుకు పుట్టిండని తెలుసా? తెలుసు సార్, ఎందుకు అనంటే ఆపరేషన్ అయినాక వాళ్ళు కొంచెం మెలకువతోడు ఉంటారు కదా. అడిగింది ఆమె కూడా, నాకు ఎవరు అని అడుగుతుంది. మెల్లగా చెప్పేసినాం బాబు అని, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఫస్ట్ అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మొత్తం టెస్ట్లు అనేది చేస్తారు. చేసినాక బాబుకి ఏదన్నా ఇప్పుడు జాయింటీస్ కానీ ఏదన్నా ఉంటే మాత్రం బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది. మరి మేము తీసుకెళ్తామా లేకపోతే మీరు తీసుకెళ్తారా?
మీరే తీసుకువెళ్ళండి సిస్టర్, మరి ఎక్కడో తెలియదు కదా మాకు. ఓకే ఓకే. నానే వచ్చిండు నా కోసం. అవును సురేషు, అట్లనే అనుకో. నర్సి, నాకు పానం ఆగుతలేదే, ఓసారి ఫోన్ చేయల్లా మరి. చెయ్యి మల్లక్క చెయ్యి, నీ పానం అంత అక్కడున్నది, అట్టి కట్టి ఏడున్నావు, ఓసారి అయితే వేసి మాట్లాడరాదు మరి. హలో. అమ్మమ్మ, మనవడు పుట్టిండు నీకు, మనవడు మునివడవాడు వచ్చేసిండు. అవునా నాయనా? అమ్మో, మంచిగా ఉన్నాడా పిల్లగాడు? జున్నవ్వ మంచిగా అయితే ఉన్నారు కదా? మంచిగానే ఉన్నారు అమ్మమ్మ. ఇగో ఇప్పుడే మాకు ఇచ్చింది సిస్టర్, ఎత్తుకున్నాం బాబుని. ఇక పిల్లల డాక్టర్ కి చూపించమని అంటున్నారు, అటే తీసుకెళ్తున్నాం. మంచిగా క్షేమంగా ఉన్నారు ఇద్దరు. మా నాన్న నా కోసం వచ్చిండు మీది నుండి. అయితే అయ్యా, మీ నానే వచ్చిండు అని అనుకో, మంచిగా ఉంటే అయిపాయే. సరే తీయ్యా, మరి జున్నవ్వ మెలకువలకు వచ్చినాక ఒకసారి ఫోన్ చేపిచ్చి మాట్లాడిపి నాకు. ఇక పొద్దునే చేస్తలే అమ్మమ్మ, ఎందుకు అనంటే ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, పొద్దునే చేస్తలే నేను. సరే సరే అయ్యా, బాంచను ఉంటానా. ఉండు. మనవడు వచ్చిండటనయ్యా, మనవడు. అవునానే? అబ్బో, అయితే ఇంటికి వారసుడు అయితే వచ్చిండు. ఇక ఫస్ట్ తొలిసూరి కొడుకు పుడితే ఇక తర్వాత ఎవ్వరు పుట్టినా టెన్షన్ ఉండదు మల్లక్క. మంచి పని తీయి, జున్నవ్వ మంచిగానే అన్నది పో కొడుకునిగా. అవునే నరసవ్వ, పిల్లగాడు మస్తు సంబరపడతాండు. మా నానే వచ్చిండు అమ్మమ్మ, మా నానే వచ్చిండు అమ్మమ్మ అని కొద్ది సంబరపడతాండా. ఇక ఫంక్షన్ అయితే ధూమ్ధాం, తినుడు తాగుడు ధూమ్ధాం చేస్తాడు. ఇక ఇంటికి వారసుడు వచ్చిండని. ఓ మల్లయ్య బాపు, నువ్వు ఫంక్షన్ గురించే చూస్తున్నావే. మొన్నటి సుందాదేదాలు కూడా అవ్వా, జున్నవ్వకు కొడుకో బిడ్డను పుడితే ధూమ్ధాం ఫంక్షన్ చేస్తాడు, ధూమ్ధాం ఫంక్షన్ చేస్తాడు అని ఇదే పాట, ఇదే చదువు ముసలోంది. ఇక మల్లయ్య బాపుకింత తాగుడు దొరుకుతుందని ఇప్పుడు నిమ్మలమైందా మీ ఇద్దరికి? ఇంకేంది మునివాళ్ళని ఎత్తుకుంటారు. కాదా, ఏ సంబరమే ఉంటది. ఎందుకంటే నాకో కొడుకు పుట్టే, నాకొక కొడుకు అయినందుకు వానికి ఒకతే బిడ్డనాయే, ఆ బిడ్డకు ఒక కొడుకు పుట్టే. ఇప్పుడు ఇంటికి వారసుడు అన్నట్టే కదా, గట్ల సంబరం అవుతుంది. ఇంటికి అని వారసుడు ఏమన్నా, వాళ్ళ ఇంటికి వాళ్ళు. అయ్యో, ఇప్పుడు మన కొడుకు ఎవరు ఉన్నారయ్యా? ఏమన్నా కొడుకున్నాడా? గట్ల అంటన్నా. అయితే కానీ తినిపోర్రి, అన్నం తినిపోర్రి, మీకు సంబరం అయినట్టుంది కదా. ఇక సంబరం ఉండదు అనర్సవ్వా? ఉంటది గాని రేపు పోదామానే చూడడానికి. ఫోన్ చేద్దాం పొద్దుగాల, మరి రార్రి అనంటే పొయ్యి చూసేద్దాం తియ్యి. గంతే మీరు పోయి ఏం చూస్తారు? ఆ పెద్ద హాస్పిటల్ మీకు తెలియదు. ఇంటికి వచ్చినాకనే చూద్దురు తీయలేవు. సురేష్ అయ్య కూడా గట్లే అంటాడు, ఇంటికి వచ్చినాక చూద్దురు తీయి, మళ్ళా ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు అని అంటాడు. ఎట్లయితుందో అవ్వా, మాకు తెలియదాయే చక్కగా. అయితే ఇక ఓర్రి తినిపోర్రి, నేను కూడా పోతా. సరే సరేనవ్వా, ఇక పోతాం. ఈ లింగి అన్నట్టున్నది కదా, మళ్ళా ఇది చూస్తే పెద్ద పరిశాను. ఇప్పుడే పోషిని మెల్లగా నా లైన్లకు తెచ్చుకుంటా అన్నా అంటే ఇది ఒకటి తలిగింది. మందికి పూకారి అయ్యా. ఎక్కడికి నీ పరుగు ఎందుకని? అబ్బా, చూడనే చూసింది. ఎక్కడికి లేదవ్వా, ఈడ మంట పెట్టిర్రేమో అని వచ్చినా. అవునా? మంట రాత్రి 11:30 12కి పెట్టుకుంటారా అనయ్య మంట? నిద్ర పడతలేదు లింగవ్వా, అందుకే అటు ఇటు తిరుగుతున్నా. ఏమైంది, ఇంకా వండలేదా? నీకు నిద్ర వస్తలేదా? నాకు నిద్ర రాదు, ఎప్పుడు తెలివితోటే ఉంటా నేను. గింతంత సప్పుడైతే బయట కురుకత్తా, గదే మరి ఎవరో మనుషులు నడిచినట్టు సప్పుడైతాంది. అసలే నేను పీద పంక ఎత్తలేను, పంక ఎయ్యకపోతే సౌండ్ బాగా వినబడుతుంది నాకు. అందుకే లేచి ఉరికత్తన్నా. నిన్న బగ్గనే మాట్లాడుతురు కదా పోసి, నువ్వు పోసి దగ్గరికి మొన్న రాత్రి వేనవా లేదా నువ్వు? నేను పోలేదు అని బగ్గ ఏతులు కొడుతీవి కదా, ఇప్పుడేమైంది? ఇప్పుడు కూడా దాని దగ్గరికే పోతున్నావు, నాకు తెలియదా? నేను ఆమె దగ్గరికి ఎందుకు పోతావా? నాకు పెళ్ళాం లేదా, నాకు కథ లేదా? అది రానియది నన్ను. ఏమో దాని దగ్గరకు పోతున్నావు అని అంటావు నువ్వు. ఓ మీసాల పోడా, ఇంకా ఎన్ని రోజులు దాస్తావురా ఈ అబద్ధాలు? నీకు పోసి అంటే పిచ్చి అని నాకు ఎరకారా? లింగవ్వ ఊకో, గా పోస్తోటి నాకేంది? దానికి మొగడు చచ్చిండు, శంబన్ ఉంచుకున్నది కొన్ని రోజులు. మళ్ళా నేను దాని దగ్గరికి పోతానా చెప్పు? ఏ ఊక, నువ్వు అన్ని లంగా మాటలు మాట్లాడుతున్నావు.
నిజమే లింగవ్వ, నాకు దానికి ఏం పని ఉన్నది? ఏం పని లేదు, దాంతో నాకు అవసరమే లేదు లింగవ్వ. నువ్వు భలే మాట్లాడుతున్నావు, ఇంకా నువ్వు మంచిగా ఉంటావు దానికంటే. నిజమా? అవును, మరి అదంతా సంకలు కనబట్టేటట్టు బట్టలు వేసుకొని బజార్ మీద తిరుగుతుంది, అది ఎట్లా పాడైంది? నువ్వు చూడు, చక్కటి చీర కట్టుకొని చక్కటి బొట్టు పెట్టుకొని ఎంత ముద్దుగున్నావో. నీ అందం ఎక్కడా, దాని అందం ఎక్కడా? నిజమా రాయవాళ్ళు నువ్వు అనేది? అరే నిజమే లింగవ్వ, ఆ నిజాలు చెప్పుతే ఎవ్వరు నమ్మరు, అబద్ధాలు చెప్పుతేనే అందరు హుషారైతారు నమ్మడానికి. ఏమైనా కొల్లి, ఈ రాత్రి గీన్ని వినిపించుకొని ఏం ముచ్చటలాడుతాను? అయిపోయిందా వచ్చిన పని? ఏంది పోసావా నువ్వు గట్ల అంటున్నావు? నేనెందుకు వచ్చినా గీ లింగవ్వ దగ్గరికి? నేను అట్లా వాకింగ్ చేస్తానా? లింగవ్వ బయటకెళ్ళింది, తిన్నవా అని అడుగుతాంది. ఓ మీసాలోడా, ఓ మీసాలోడా, నీ అబద్ధాలు చాలు రే, నేను నమ్మేదాన్ని కాదురో. అవునే ఓ బౌరు పుల్లారా, ఇప్పుడు బయటపడ్డదే నీ బాగోతాం. సాటుకు వీడిని మెయింటైన్ చేస్తున్నావు, వాడిని మెయింటైన్ చేస్తున్నావు, మళ్ళా అందరూ నన్ను అనాలని నా మీదికి తెస్తున్నావు. నీ బౌరు పురాతనం మన్నువాడా. ఓ రండా, సిగ్గున్నాదా నీకు? వాడు నీ దగ్గరకు వస్తానే నడుచుకుంటూ వస్తాడు. నేను మూత్రానికని బయటకు వచ్చి ఎటు పోతున్నావురా అని అడిగితే ఇక్కడనే ఆగి ముచ్చట పెడతాడు. లేకపోతే వాడు నీ ఇంట్లో వచ్చి వచ్చేటోడే. అవునారా? చూసినావా, దాని దగ్గరకు వచ్చి దాంతోటి గురికినావు, ఇప్పుడు చూడు మళ్ళీ నా విధికి తెస్తాడు అది బదనం. ఇక నేనేం చేయాలి? నిన్ను చంపల్లా, దాన్ని చంపల్లా? రేపు బజార్ మీదకి ఇగ్గుతా. ఆ ఇగ్గి మీ సంగతే చూస్తా నేను. నీ గుండుది బయట కురికి రావాలి. నా మొగడు రాత్రి ఎటు పోతాడు, ఎవరి దగ్గరకు పోతాడు, ఏం చేస్తాడు అనేది నీ పెళ్ళని చెప్పాలి. నిన్ను దండిపిత్త రేపు నేను. ఓ పోసవ్వా, నీ కాళ్ళు మొక్కుతా పోసవ్వో. ఓ లింగవ్వా, నీకు దండం పెడత లింగవ్వో. నేను అటు ఇటు వాకింగ్ చేస్తన్నా గాని నేను దాని దగ్గరికి రాలే, దీని దగ్గరికి రాలేదు. అవలారా, నా పిల్లానికి తెలిస్తే నా మీసాలు గొరిగిత్తది, నా గుండు గీగిత్తది, నన్ను బజార్లనే సంపెత్తది. మీకు పుణ్యం ఉంటది, నా జోలికి రాకుర్రి. ఓ నీ పాటించకపోని ఎవరి గురించి వాడుతున్నావురా? నువ్వు దాని గురించి వచ్చి నేను దొరకబట్టినా అని ఇక్కడ ఆగి నాతోటి ముచ్చట పెడతాన్నావు. ఏ బజార్లో గుంజుదో గుంజిపియని నేను కూడా చూస్తా. ఏ గుంజుతనే బొడ్డి, రేపు గుంజుతా. ఈ మీసాలోడు మరి నీకు అలవాట అని పెళ్ళానికి అలవాట, నాకు అలవాట, మన ముగ్గురు ఇట్లా తేలిపోవాలి బజార్లా. ఈ గుంజుడు ఆగులో పోను తల్లి అవ్వ, నేను ఎవరి గురించి రాలేదే బాంచరు. మీకు దండం పెడతా, మీ లొల్లించకపోను. మీ ఇద్దరికి ఏం కుట్రలు ఉన్నాయో కానీ నా మీద పడి చెప్తారు. నన్ను ఏదో ఏస్టట్టే ఉన్నారు. నా పిల్లవు అసలే చిన్నాడిది కాదు. అవురా ఓ బౌరుపుడా, చిన్నాడిది కాదనే దీని దగ్గరికి దీన్ని అజ్జెత్తానొస్తానవా? ఎన్నిసార్లు వచ్చినావో ఎన్నిసార్లు పోయినావో నాకు ఇలా దొరికినావు. నీ కన్ను మండ, నీ కళ్ళల్లో మన్ను. చూసినారా ఓ మీసాలోడా, నీ మీసాలు మొత్తం కొరిగిస్తారా ఇక నేనే. ఇప్పుడు ఎప్పురా ఎవ్వరు దగ్గరకు పోయినావు, ఏం కథ అనేది ఇప్పుడు ఎప్పురా? ఓ తల్లి, నేను ఎవరి దగ్గరకు పోలేదే తల్లి, నీ బాంచను. అబ్బో, మీరిద్దరు భలే ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో నేను వచ్చినందుకు నన్ను ఆడుకుంటారు. నా పెళ్ళానికి చెప్తే మాత్రం మీ ఇద్దరి పేరు రాసి నేను ఊరేసుకొని చెప్తా. నేను ఎవరి దగ్గరికి రాలే, నేను నిజాయితీ పరుణ్ణి. ఇక వీకుతాననే తల్లి. అబ్బో, భలే ఆడోళ్ళు ఉన్నారు అవ్వా. మెల్లగా తోటి పని అయిపోయింది. ఇప్పుడు నేను చూసినాక ఇదొక్క లంగేశం వేసి వాణ్ణి ఉరికిపిస్తున్నావు లింగి. నీకెంత తెలివి ఉన్నది లింగి, నా దగ్గర నీ తెలివి చూపించకే. ఏయ్ నడువే బౌరూపుల్లానా, వాడు నీ దగ్గరకు అత్తనే ఎటు పోతున్నావురా అని అడిగితే వాడు నా దగ్గర ఆగి ముచ్చట పెడతాందే. సాల్లే, ఈ రాత్రి నీతోటి ఎవడో రాలే. చూసిర్రా, అబ్బో అదెవడో అన్నట్టు ఇది పతివ్రతే, వాడు పతివ్రతే. ఇప్పుడు నేను మధ్యలో లంగనైనట్టాయే. అందుకే ఎవరి మధ్యలో పోవద్దు, ఎవరేడ చెప్తే నాకేంది. పడుకున్నాడు కదీనా. ఏమండి? ఏమైందిరామా, ఇప్పుడు వచ్చి ఇక్కడ వండుకొని పిలుస్తున్నావు? ఏమైంది? ఏం లేదండి, ఎందుకో మీ దగ్గరికి వచ్చి పడుకోవాలని అనిపించింది. పడుకున్నారా? నిద్ర వేర్రా? ఈ టైంలో పడుకోకపోతే ఏం చేస్తారు చెప్పు, ఏమైంది? ఎందుకు? ఏం లేదండి, ఎందుకో మీతోటి మాట్లాడాలనిపిస్తుంది, అందుకే వచ్చిన. మాట్లాడాలంటే పొద్దంత టైం లేదా? ఇప్పుడేంటి చెప్పు. ఈ మనసులా నేనే ఉన్నా కదా,
ఆ స్థానం నాదే కదా, ఏదైనా కూడా మీ మనసులో నేను తప్ప ఎవ్వరు లేరు కదా. ఎవరు ఉంటారే? భార్య పిల్లలు తప్ప వేరేటోళ్ళు ఎవరు ఉంటారు? ఏ అట్లా కాదండి, అడుగుతున్నా. ఎందుకు అనంటే ఎందుకో ఈ మధ్యలో మీరు నాతోటి కలిసి ఉంటలేరు కదా. నేను దగ్గరికి వస్తేనే మీరు దూరం అయిపోతున్నారు. అట్లా నాకెందుకో నా మీద ఇష్టం పోయిందా మరి అని అడగాలనిపిస్తుంది. నువ్వు చేసిన కథలకు నేను దూరంగా ఉంటున్నా, అది కూడా నీకు అర్థమైతలేదా? నా బాధ నువ్వు అర్థం చేసుకోగాని నీ బాధ ప్రతిసారి నేను అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకుంటేనే కదా నన్ను పదే పదే మోసం చేసినావు. ఏదో చేసినా అయింది, అయిపోయిందండి. మీరు మళ్ళా ఆ టాపిక్ గురించి తీసుకుంటా మీరు బాధపడకండి, నన్ను బాధ పెట్టకండి. ఎందుకు చెప్పుతున్నానో అర్థం చేసుకోర్రి ప్లీజ్. సరే సరే. అయితే గరాయమల్లు లేడా, ఆయనట నిన్ను లతను షేన్లా చూసిండట. చూసి ఇక మీరట దగ్గరగా క్లోజ్గా మాట్లాడుతుర్రట. వాడొచ్చి నాకు చెప్పిండు కాదు మధ్యాహ్నం. అవునా? వాడో వేస్ట్ గాడు, వాడికి ఎప్పుడు గవ్వే అనుమానాలు. వానికి మంది మీద మోజుండి మంది దగ్గరికి పోయే బాడుకో నీ దగ్గరికి వచ్చి చెప్పిండు. అయితే మరి నువ్వేమన్నవే? ఇక నాకు కోపం వచ్చింది. నేను 4 అందుకున్నా. నా మొగను గురించి నాకు తెలుసు, లత గురించి నాకు తెలుసు, వాళ్ళు ఏందనేది నాకు తెలుసు. నువ్వు పుల్లలు పెట్టకు, పుట్టించుకుంటే ఎప్పకు, నడువు చక్కగా ఇక్కడ నుండని మస్తు సీరియస్ అయినా. ఇక అయినాక ఇంతవాడు దెబ్బకే వేయండు. నీ భర్తకి ఎప్పకు, మళ్ళా నన్ను తిడతాడు, అడుగుతాడు అని అన్నాడండి. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఎప్పుడైనా కూడా మంది మాటలు పట్టుకొని మార్వానం పోవద్దు. మన కళ్ళతోటి చూసింది చెవులతోటి ఇన్నదే నమ్మాలే. అన్నీ పిచ్చి పిచ్చి వాళ్ళు గట్నే చెప్తారు. ఎందుకు అనంటే ఈ కాలంలో మంచిగుంటే ఎవరు ఓర్తలేరు. ఎవరెవరు ఎప్పుడు విడగొట్టాలా విడిపోవాలా అని చూస్తుర్రు. రమా, నీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరే చెప్పినా నమ్మకు. నీ కళ్ళతోటి చూసినప్పుడే, నీ చెవులతోటి విన్నప్పుడే నమ్ము. నేను కూడా అదే అనుకున్నాండి. ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ సో మచ్. నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు, కానీ నువ్వంటే నాకు ప్రాణం అండి. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను. ఏదో అంతా మైకంలా అట్లయిపోయింది, కానీ ఇంకోసారి అట్లాంటి తప్పులు జరగవు. నువ్వు నేను పిల్లలు, అంతే మన జీవితం. సరే సరే రమా, ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నారు. ఇప్పటికైనా మనం మంచిగా ఉండి మన పిల్లల్ని చూసుకుంటేనే కదా వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళ ఫ్యూచర్ అనేది మంచిగా ఉండేది. సరే అండి. ఇప్పటికైనా నన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నేను అర్థం చేసుకుంటా. ఒకరినొకరం అర్థం చేసుకొని మంచిగా బతుకుదాం, అంతే. ఎవరో మనకు బుక్కడు పెట్టరు. అనేది మనం కష్టపడాలి, సంపాదించాలి, బతకాలి. సరే అండి. అందురాల మీద అందురాల మీద భారీ పొద్దులు ఒడితే అందురాల మీద. ఏమైంది నర్సక్కో, జోరు పాటలు పాడుతున్నావు? ఇంట్లో ఆకినిపిస్తుంది. ఏం లేదే, అట్టిగానే వాడాలనిపించింది, వాడుతున్నా. అవునుగాని నీకు ఈ ముచ్చట తెలుసానే? ఏం ముచ్చట? ఏమైంది? జున్నుకు కొడుకు పుట్టిండే రాత్రి. అవునా? కొడుకు పుట్టెనా? పుట్టిండే. ఇంకా తల్లి బిడ్డ మంచిగానే క్షేమంగా ఉన్నారట. వాళ్ళు సంబరపడతారు ఇక వారసుడు వచ్చిండని. ఇంకేంది పొల్లా, అవ్వ లవ్ మ్యారేజ్ చేసుకొని పిల్లగాన్ని గననా? అవునే, రాత్రి తెలిసింది ముచ్చట నాకు. అయితవైతి మంచిగుంటాయి పాయ్. దానము ఏయకపోయినావు. మరొకసారి సురేషయ్యకు ఫోన్ చేయాలా, రమ్మంటాడో మనల్ని. చేద్దాం గాని మనల్ని రమ్మంటాడే, మనకి తెలియదాయే. అడుగుతాగు. హలో అమ్మమ్మ చెప్పు. ఏమైంది బిడ్డ? జున్నవ్వను ఇళ్ళకు తీసుకొచ్చిర్రా రూమ్లకు? మంచిగున్నదా? మేలుకోకచ్చిందా? అవస్థ ఎట్లున్నదట? అమ్మమ్మ మంచిగానే ఉన్నది, తీసుకొచ్చిర్రు, మేలుకువ వచ్చింది. మాట్లాడతావా ఇయ్యల్లా? అయ్యయ్యా. హలో బంగారు తల్లి, మంచిగున్నావవ్వా? కొడుకు వచ్చిండి ఇక సంబరం. ఆయన కొడుకు అంటివి. నానమ్మ సంబరమేనే. అవస్థ ఎట్లుంది బిడ్డ? గట్టనే ఉన్నదా ఏంది? కొంచెం ఉంది. అరే తీయవ్వా, మరి మాకు అడ్రస్ తెలియదాయే, రమ్మంటవా తాత నన్ను? అదే హాస్పిటల్, మరి ఆటోనికి ఎప్పితే వాడు తోలుకత్తాడా? ఎందుకే? అద్దద్దు, వచ్చినాక యూదుర్తి. హలో అమ్మమ్మ. చెప్పు నాయనా. గదే తాత పోదంపా చూసొద్దంపా అని అంటాండు. గదే మరి రావాలా అని చూస్తాన్నాం. అద్దద్దు, మీకేం తెలియదు, ఇది పెద్ద సిటీ ఆయే, మీరు ఎటనత్తరు ఏం కథ? అద్దద్దు, డిశ్చార్జ్ చేసినాక ఇంటికి వచ్చినాక చూదుర్తి.
అంతే అంటవా అయ్యా? సరే సరే. ఇగో నానమ్మ, ఒకసారి ఇంటికి పో, ఇంటికాడ రాములు ఉన్నాడు. అవి నిన్నటి కర్రీస్ ఉన్నాయట, ఆ కర్రీస్ గిన్నెలో పెట్టి తెచ్చుకొని తినిపోర్రి. ఫ్రిడ్జ్ లా మళ్ళా ఆ షేపులు ఉన్నాయి, అదే యాపిల్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చుకొని తినుర్రి, ఖరాబ్ అయితే అట్టిగా. పోతానయ్యా, ఇప్పుడు పోతా. సరే తినానమ్మా, నేను మళ్ళీ ఎత్తా, ఫోన్ అయితే పో. ఉండు, నేను జున్నవ్వోళ్ళ ఇంటికి పోయత్తా. ఏమో కూరలు ఉన్నాయట తెచ్చుకోపోర్రి నా అమ్మమ్మ అంటాండు సురేష్ అయ్య. నేను తెస్తా. ఆ నీళ్లు పొయ్యి మీద మసిలి మసిలి పోతానే తానం చెయ్యి. ఇక వీడికి వచ్చినాకనే చూదురుతాయి, మీకు అడ్రస్ తెలియదు అని అంటాండు. సరేనే, నీళ్ళు చల్లారితే తొందరగా వేయిపో. చేత్తపో. ఓ రాజయ్య, మల్లవ్వా, నీకు గీ ముచ్చట ఎరకైందా అనయ్యా? ఏం ముచ్చట మల్లవ్వా? సురేష్ అయ్యకు కొడుకు పుట్టిండు కాదయ్యా రాత్రి. ఆహా, అవునా? అయ్యో, మరి ఫోన్ వేయలేడు గింత. అక్కడ ఎంత ఇబ్బంది ఉందో. తల్లి పిల్ల అయితే మంచిగానే ఉన్నారట, క్షేమంగానే ఉన్నారట. నిన్న రాత్రి డెలివరీ అయిందట. ఇక ఎత్తడు కావచ్చు మెల్లగా గాని. ఇంకేంది పో, ఇక ఇంటికి వారసుడు వచ్చే. ఓ ఇక గట్లనే సంబరపడతాండు. మా నానొచ్చిండు అని తెగ సంబరపడతాండా ఆయన. మస్తు సంబరపడతాండు. అవునా, మంచిగా రైతు ఉన్నారట్నా మరి? మంచిగానే ఉన్నారు. ఓ లత, ఇక రాయే. మల్లక్క ఏమైంది? జున్నవ్వకు కొడుకు పుట్టిండు కాదే. అబ్బో అవునా? ఎప్పుడు మల్లక్క? కనీసం మరి వాళ్ళు ఫోన్ అన్న చేయలేదు కదా? రాత్రి పుట్టిండట్నే. ఇక ఇప్పుడు ఎత్తడు కావచ్చు అందరికి. ఇక జున్నవ్వ పిల్లగాడు ఇద్దరు మంచిగా అయితే ఉన్నారట. ఇక మేము పోదామంటే మాకేమో అడ్రస్ తెలియదాయే. అద్దుతి అమ్మమ్మ ఉండు, మేము వచ్చినాక నువ్వు వచ్చి చూద్దు గాని అని అన్నాడు. అవునా? ఇంకేంది, వారసుడు వచ్చేసిండు పో. ఇక జున్ను ఎట్లుండే, అప్పుడే పెళ్ళైపోయా, అప్పుడే కొడుకచ్చే. సరే తీయే, గదే ముచ్చట చెప్పుదామని పిలిచిన. ఇక నేను పోతాననే జున్నవ్వోళ్ళ ఇంటికాడికి. వాళ్ళెవరు లేరేమో, నువ్వు ఏం చెప్తావు మల్లక్క? నిన్నటి కూరలు ఉన్నాయట్నే, అందుకే తీసుకపో అమ్మమ్మ అని ఫోన్ చేసిండు. ఆ రాములు వచ్చిండట, పనిచేసే రాములు ఊడ్చి చల్లిపోవడానికి. ఇక నేను పోయి కూరలు తెచ్చుకుంటా. సరే పో, తెచ్చుకోపో. చూసినవా రాజు? అబ్బో భలేపో. సురేషు నా ఎంబడ పడితే నేను జున్నుకు అంట పెడితిని. అంట పెట్టినందుకైతే ఆమెనైతే మంచిగా సంతోషంగా ఉన్నది. అదే చాలు. పూసుకనా ఏదన్నా లొల్లీలు గిట్లయితే నాకు పాపం తలిగేది. అవునవును లత, నేను కూడా అదే మనసులో అనుకున్నా. నువ్వు చేసింది అంటే నీ దిక్కు సురేష్ని వదిలించుకోవాలని నువ్వు చేసినావు, కానీ జున్నుకు తలిగిచ్చినావు. జున్ను ఇప్పుడు ఎంత మంచిగా రాని లెక్క బతుకుతాంది. ఈ అవ్వ లవ్ చేసుకుంటారు, అప్పుడే పెళ్ళి అయిపోయే, అప్పుడే కొడుకు పుట్టే. ఇంకేంది, నువ్వు చేసింది మంచి పనే తీలత. నిజమే రాజు, మనం ఏదైనా పని చేస్తే అది మంచిగా అయితేనేమో ఏమనిపించది, కానీ ఏమన్నా అయిందనుకో మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏడితే తూడితే వాళ్ళ కళ ఇట్లా మనకు తాకుతుంది, మన పిల్లలకు తాకుతుంది అని మస్తు భయమైంది తెలుసా నాకైతే. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పాటైంది నా వల్ల అని. అయితే లత, ఇప్పుడు ఏమైతుంది, మంచిగుంటే అయిపోయే ఎవరైనా. ఎటు పోతున్నావు రాజు? పొలం కాడికేనా? అవును లత, ఇయ్యల్లా దుంతా అని అన్నాడు కదా, వస్తా అని అన్నాడు అయినా. ఇక అటే పోతున్నా. ఏమైంది, నువ్వు వత్తలేవా? మీ నాన్న వేండా ఏంది? ఏడ రాజు, మా నాన్నకు ఫుల్ జ్వరం వచ్చింది, అస్సలు ఎత్తలేడు కాదు. డాక్టర్ వచ్చి సూదులు ఇచ్చిండు. ఇక మరి టెస్ట్ కానీ బ్లడ్ తీసుకుపోయిండు, ఏమత్తదో టెస్ట్లో చూడాలి. జ్వరాలు నమ్మద్దు లత, అసలే ఘోరమైన జ్వరాలు వస్తున్నాయి. నమ్మకు, టెస్ట్ వేయించు. ఏమన్నా తేడా అనిపిస్తే హాస్పిటల్ తీసుకుపోగాని నమ్మకు. అవ చూడు, మళ్ళా వీళ్ళే ఉన్నారు. ఎవడో బగ్గా లంగ నాటకాలు మాట్లాడుతాండట, లంగ ముచ్చట్లు. ఈసారి ఒరిగిచ్చి గుండు ఒరిగిచ్చి రోడ్డు మీద అడ్డంగా వండేసి తొక్కుతా బాడ్కవుల్లారా. అర్థమైతుందా? ఇంకోసారి సాడుగొట్లు ముచ్చట్లు మాట్లాడితే దౌడ పొంటి ఒక్కడు ఉతికే అంగడంగడి ఎత్తా నేను. అబ్బో, వీడు నన్నే అంటాండు, పెళ్ళని చెప్పినట్టున్నది. ఇక్కడుండి గొలుసుకునే బదులు సప్పుడేక వీకింది నయ్యం. అయ్యో ఏమైంది రాజు, గట్ల మాట్లాడుతున్నావు? ఎవరిని అంటున్నావు? ఏం కదా? ఇప్పుడు ఓతలేడా మీసాలోడు? వాన్నే అంటాన్నా, దరిద్రబ్బాడుకోవు. వాడట నీ మీద నా మీద ఎక్కిచ్చి రమకు పోయి చెప్పిండట తెలుసా నిన్న. వాళ్ళిద్దరూ దగ్గరుండి మాట్లాడుకుంటున్నారు, గిట్లా గట్లా అని చెప్తే రమ 4 క్లాస్ వీకిందట. వీకినాక వాడు సప్పుడేక వేయండట. అందుకే వాడు ఇప్పుడు కనబడ్డాక వాడిని తిడతాన్నా. అయ్యో రాజు, ఈ ముచ్చట నాకు ముందా చెప్పవా? వాడిని దొరకబట్టి ఒక్కడు ఉతకపోదునా చెంప మీద? వేస్ట్ బాడుకోవు.
ఇక మరి నాకు తిక్కలేసింది. అందుకే ఇక పోని రోడ్డు మీద లొల్లు ఎందుకు అని ఇక సాటుగా అన్న వానికి అర్థం అయ్యే ఉంటది. అందుకే వాడు ఆగకుండా మందలియకుండా వీక్తాడు. వాడు కూడా షేన్లకే పోతున్నట్టున్నాడు కానీ వాడు ఏదన్నా మాట్లాడాలి వాడిని రెండు అందుకుంటే ఇవాళ ఎట్లయితే అట్లా. సరే తీ రాజు పో పో. ఇక నేను నాకు పని ఉన్నది. మరి డాక్టరు ఏం చెప్తాడో చెప్పినాక మీది దున్నినాక మాదొక మడుంది చూసినావా, మరి దున్నుతానంటే నేను అత్తా లేకపోతే రాను షేన్లకు. ఫోన్ అయితే చెయ్యి. సరే సరే చేత్తపో. దోస్తులు చూసిర్రా మన వీడియో? మరి వీడియో లెంత్ తక్కువ ఉందని అయితే బాధపడకురి దోస్తులు, మాకైతే టైం లేదు. ఇక మీ గురించి చేసి పెట్టినాం. ఎందుకంటే పొద్దున సిరీస్ పెట్టినాక చాలా మంది ఈ సిరీస్ గురించి అడిగిర్రు. నర్సక్క ఏమైంది సిరీస్ పెట్టరా అని అడిగిర్రు దోస్తులు. అందుకే మీ గురించి చేసి పెడుతున్నాం. ఏమనుకోకుర్రి, మరి లెంత్ తక్కువ ఉందని అస్సలు ఫీల్ కాకుర్రి. ఓకేనా దోస్తులు? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు. చలి పెడుతుందా అలా? చలి అయితే మాకైతే ఘోరంగా చంపుతాంది. మరి మీకు చలి పెడుతుందా? చలికి బయటకు వెళ్ళకుర్రి, మంటలు పెట్టుకొని కాగుర్రి, నిండా చెద్దరు కప్పుకొని వండుకోర్రి. గుడ్ నైట్ ఫ్రెండ్స్.